ఫస్ట్ థింగ్ మేమందరం కూడా ఖండిస్తున్నాం. రెండోది, ఎవరైతే మర్డర్ కేసులో ఉన్నారో వాళ్ళందరూ కూడా హాజరైనారు. వాళ్ళందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అరెస్ట్ చేసి లోపల పెట్టినారు. ఎవరిని కూడా స్పేర్ చేయలేదే, ఏ పార్టీ అనేది కూడా చూడలేదే. మరి ఎందుకు ఈ రోజు చంద్రబాబు నాయుడు గురించి, లోకేష్ అన్న గారి గురించి ఎందుకు మాట్లాడుతున్నారండి? రెడ్ బుక్ అని చెప్పి మీరు భయపడి వస్తున్నారు. ఆ రెడ్ బుక్ లో ఏముందనేది కూడా మీకు తెలియదు. ఎవరైతే అరాచకాలు చేశారో, ఎవరైతే అన్యాయాలు చేశారో, ఎవరైతే దోపిడీలు చేశారో, ఎవరైతే అధికారం ఉందని అడ్డు పెట్టుకొని ఎవరైతే అఫీషియల్స్ దౌర్జన్యాలు చేశారో అటువంటి వాళ్ళ పేర్లు ఉన్నాయి. మీరెందుకు భయపడుతున్నారండి? మీ పేర్లు దాంట్లో ఉన్నాయని చెప్పి మీరు అనుకుంటుంటే భయపడండి. ఈ రోజు రెడ్ బుక్, డెఫినెట్ గా రెడ్ బుక్ లో ఎవరైతే ఈ రాష్ట్రాన్ని నాశనం లేపడానికి కంకణం కట్టుకున్నారో వాళ్ళందరి పేర్లు ఉన్నాయి. మీ పేర్లు ఉన్నాయంటే మీరు భయపడండి. ఇది ప్రజలకు సంబంధించింది కాదని చెప్పి కూడా స్పష్టంగా తెలియజేసుకుంటూ, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న గారు నిజంగా అటువంటి ఆలోచన ఉంది అని మీకు అనిపిస్తే ఈ రోజు మీరు నంద్యాల జిల్లాకు అడుగు కూడా పెట్టేవాళ్ళు కాదు.